ఏమంటున్నావు రుద్రా? హలో మేడం, తమరు చేసిన ఘనకార్యం నేనెందుకు చెప్పడం? తమరే చెప్పండి. మరేం లేదు పెద్దరు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలనే కదా ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. అవును. అందుకు మరి గోరింటాకు ఉండాలి కదా, అందుకే గోరింటాకు కోసుకొచ్చాను. మరి అన్నయ్య ఏంటి దొంగతనం అంటున్నారు? ఓనర్కి తెలియకుండా కోస్తే దొంగతనమే కదా. చెప్తే కాయిన్ ఇస్తారేంటండి? అందుకని కోతిలా గోడెక్కి కోసేస్తావా? నేను అంతే సార్, ఏదైనా అనుకుంటే 600 అది చేసి తీరాల్సిందే. మీ అందరి కోసం గోరింటాకు తేవాలనుకున్నాను, తెచ్చేశాను. నేను కోన్స్ తెప్పించాను, ఈజీ వర్క్. ఇక ఆకెందుకు? అవును, కోన్తో పెట్టుకుంటే చేతులు పండవా ఏంటి? పండుతుంది, కానీ అది కృత్రిమం, ఇది ప్రకృతి. కోన్స్తో పిచ్చి పిచ్చి డిజైన్స్ వేసుకోవడం కంటే గోరింటాకును ముద్దగా నూరి చేతుల్లో ఎంచక్క చందమామ చుక్కలు పెట్టుకుంటే అందమే వేరు. భలే చెప్పావు గంగా. గంగ ఏం చేసినా భిన్నంగా ఉంటుంది. తను చేసే పని అల్లరిగా కనిపిస్తుంది కానీ దాని వెనుక చాలా ఆలోచన ఉంటుంది. థ్యాంక్స్ లమ్మా, నన్ను బాగా అర్థం చేసుకున్నావు. చాలా పో. గోరింటాకు మన ఫామ్ హౌస్ నుంచి వస్తుంది కదా, ఎవరో ఇంటికెళ్ళి దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తే ఎంత పరువు తక్కువ. ఏదనిపిస్తే అది చేయడం కాదు, చేసే ముందు ఆలోచించాలి. ఊరుకోదునా, తనేదో మన సంతోషం కోసం చేసింది. కూతుర్ని బాగానే సపోర్ట్ చేస్తున్నావే, ఈ కోపం అంతా నీ మీదే సుధా. ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఇంకోసారి ఇలాగే చేస్తుంది. శకుంతల, ఎందుకు ప్రతిదీ సీరియస్ గా తీసుకుంటావు? అందరూ సంతోషంగా ఉన్న సమయంలో తనని బాధ పెడతావెందుకు? హే బేబీ, వేర్ ఇస్ మిస్టర్ దుబాయ్? ఇక్కడ. హే, వాయిస్ ఇస్ సో లాంగ్. వాట్ హ్యాపెండ్ దుబాయ్? రంగా, ఏమైంది నీకు? ఈ కోళ్ళ కూడా వెళ్ళేందుకు నాకు జరిగిన సన్మానం బాయా. దొంగతనం చేసింది మాత్రం నీ కోళ్ళ, దెబ్బలు తిందేమో నాను. దుబాయ్ ఎడార్లో ఇసుకతో చేపలు తోమినట్టుతో వేశారు బాయా నన్ను. అయ్యయ్యో, మక్కలు ఎరగొట్టేయాల్సింది. అయినా అలా ఎలా దొరికిపోయావు రంగా? మా చెల్లంటే నువ్వు వాళ్ళ శ్రీకృష్ణుడు రుక్మిణి దేవుడి రథం మీద తీసుకుపోయావు. మరి నాకేంటి రథం అన్నదే, పరిగెట్టి నేను వాళ్ళకి దొరికిపోయాను, కుమ్మేశాను. అంటే ఎవరో కానీ జొన్నలు బాగా దంచుద్ది అనుకుంటా. ఈ పూటకి నన్ను జొన్నలు అనుకుని దంచేసింది, ఒళ్ళంతా పులిసిపోయింది. అందుకే ప్రతిదానికి మా చెల్లెలు గ్రేటు, మా చెల్లెలు జిందాబాద్ అని డప్పు కొడితే ఎవరో ఒకళ్ళు నీ డప్పు వాయిస్తారు. కష్టమా, నాడు బుద్ధి లేక దీన్ని నమ్మినందుకే ఈ జొన్నల సన్మానం. సారీ అన్నయ్య, నేను మా అన్నయ్యను కూడా తీసుకువెళ్దాం అన్నాను, కానీ మీ బావే. మీ అన్నయ్యకి ఈ మధ్య బద్ధకం చాలా ఎక్కువ పెరిగిపోయింది, బాడీకి మసాజ్ అవసరం, 4 తన్నులు తిననీలే అన్నారు. బావ అలాగన్నావా? నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్తావా నిన్ను? సార్, నాకు పనిష్మెంట్లు అవి తర్వాత ఇద్దరు గాని ముందు గోరింటాకు సంగతి చూడండి. ఇప్పుడు ఇదంతా రుబ్బాలి. మిక్సీలో వేసి తిప్పేస్తే పోయే. లేదు, గోరింటాకుని రోల్లో వేసి రుబ్బితేనే బాగుంటుంది. అంతాకెవరు నోరుతారమ్మా? హే హబ్బీ, మీరే? యా, ఐ మీన్ మీ బాయ్స్ అందరూ రుబ్బాలి, మా లేడీస్ అందరూ పెట్టుకోవాలి. మేమా? ఎస్, అవును మీరే. మేమే నూరి మేమే హ్యాండ్స్ కి పెట్టుకోవాలా? నో, హ్యాండ్స్ పెయిన్ కదా హబ్బీ. మా మీద ప్రేమ ఉంటే చేస్తారు, లేదంటే లేదు. సరిపోయింది. స్టోర్ రూమ్ లో పెట్టిన రుబ్బురోలు బయటికి తీయాల్సిందే. స్టోర్ రూమ్ లోనా? బాగా దుమ్ము పట్టు ఉంటుంది, అదెందుకులేండి, కొత్త తెప్పిస్తాను. ఎందుకు వీరు? కడిగే కదా వాడతాం,
దానికోసం మళ్ళీ కొత్తది కొనడం దేనికి? రంగా మాయా. నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే బావా, కొంచెం సాయం వస్తావా? పద. బావ బావ మీరెందుకు బావ, నేను ఇష్క వెళ్ళి తీసుకొస్తాం. ఏటి బెదరా నీకు పెచ్చగానే ఎక్కిందేటి? రూబురోలు తేడా నీకు ఆడోళ్ళు సాయం అడుగుతావేటి? సూర్య అనబోయి ఇషిక అన్నాను. అసలే నీకు దెబ్బలు తగిలాయి కదా. ఎవరిని అట్టుకుని ఏటి మాట్లాడుతున్నావు? ఈ బాడీ ఏటనుకున్నావు? దూబాయ్ ఉక్కు బాడీ. నువ్వు రాయేసి నా రూబురోలు పత్రం ఎలా తెస్తాను నువ్వు చూద్దుగానే. రాయేసి ఎడార్లో ఇసుగు మూట మోసం అట్టుకుని తేలేనంటావా? రంగా, ఈ డోర్కి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. నువ్వు ఇక్కడే పట్టుకోనుండు, నేను వెళ్ళి తెచ్చేస్తా. హలో చెప్పు రవి. రామనాథం గారి పిఏ నెంబర్ ఏమైనా తెలిసిందా? అతను ఉదయం ఈ ఏరియాకి వచ్చాడంటండి. మళ్ళీ కంగారు గేటు వెళ్ళాడని తెలిసింది. ఓకే, ఎలాగైనా సరే నాకు ఆ నెంబర్ తెలుసుకుని పంపించు. అలాగే సార్. అతను మళ్ళీ కనిపిస్తే వెంటనే మీకు కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. రంగా, ఈ హడావిడంతా అయిపోయిన తర్వాత కార్పెంటర్ని పిలిచి డోర్ బాగు చేయిస్తాను. అలాగే. బెదరా సాయం అట్టు. ఆ పోతర పట్టుకు రాయేస్. ఏటి ఇంక నువ్వు రావా? వస్తున్నా. పెద్దోరు అంతా సిద్ధంగా ఉంది, రండి. హా ఎప్పుడో పెళ్ళైన కొత్తలో నా కోసం ఇలా గోరింటాకు నూరారు. మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు ఈ అదృష్టం దక్కింది. అంతా మన గంగ వల్లే. నువ్వు థ్యాంక్స్ చెప్తే గంగకి థ్యాంక్స్ చెప్పు. గంగా, నువ్వేం చేసినా సంథింగ్ స్పెషల్ ఉంటుంది.